వెల్కమ్ టు నెల్లూరు లాగ్స్. ఈరోజు నేను కాకరకాయ తాళింపు చూపిస్తున్నానండి. ఇది పప్పులోకైనా రసంలోకైనా సాంబార్లోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. నేను వారానికి ఒకసారైనా ఆహారంలోకి ఈ కాకరకాయ ఫ్రైని నేను తరచూ చేస్తూ ఉంటానండి. ఇప్పుడు చాలా వరకు కూడా హైబ్రిడ్ కాకరకాయలు వచ్చేసాయి కాబట్టి మనం పాత రోజుల్లో లాగా అంటే నాటు కాకరకాయలు చేదుగా ఉంటాయి అనే ఫీలింగ్తో పక్కన పెట్టేస్తూ ఉంటాము ఈ కాకరకాయని. అట్లా కాకుండా నేను హైబ్రిడ్ కాకరకాయలతో ఈ ఫ్రై చేశానండి. చేదు చాలా తక్కువగా ఉంటుంది. ఈ హైబ్రిడ్ కాకరకాయలు ఈ విధంగా ఉంటాయి. ఇవి రిలయన్స్ ఇప్పుడు అన్ని చోట్ల దొరుకుతున్నాయి. ఇవైతే నేను రిలయన్స్లో తెచ్చాను. ఇట్లా ఇవి ఊరికే ఉడికిపోతాయండి, చూడ్డానికి అలా ఉంటాయి. కానీ 1/2 కేజీ దాకా ఉన్నాయి నాకు ఈ హైబ్రిడ్ కాకరకాయలు. వాటిని చక్రాల్లాగా కోసేసుకున్నాను. గింజ అయితే చాలా తక్కువగా ఉంటుందండి, చేదు కూడా చాలా తక్కువగా ఉంటుంది. నేను ఆ 1/2 కేజీ కాకరకాయలకి ఒక 5-6 స్పూన్లు ఆయిల్ వేసేస్తున్నాను. దీంట్లో జీలకర్ర కానీ ఏమీ కూడా వేయట్లేదు. ఈ తెల్లగడ్డల్ని ఒక 8-9 తెల్లగడ్డలు ఉన్నాయి కదా, వాటిల్ని బాగా దంచేస్తున్నానండి. దంచేసిన తర్వాత ఈ నూనెలో ఇవన్నీ కూడా నేను ఫ్రై చేసేస్తున్నాను. ఇది చాలా ముఖ్యమండి. అలా ఫ్రై చేయడం వల్ల ఎంటైర్ ఫ్రై అంతా కూడా మనకి తెల్లగడ్డలు బాగా వేపిన ఫ్లేవర్ వచ్చి చాలా బాగుంటుంది కాకరకాయకి. ఈ తెల్లగడ్డ మటుకు మిస్ చేయకండి. నేను ఒక 9-8 తెల్లపాయలు వేసాను. కావాలంటే మీరు కొంచెం ఎక్కువగా కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ తాళింపు అంతా కూడా దించే ముందు కూడా వేసుకోవచ్చు. ఇంకా ఎక్స్ట్రా నేను చెప్పేది, ఇలా ఆయిల్లో అయితే ఖచ్చితంగా మీరు వేయాలి. ఇప్పుడు తెల్లగడ్డల్ని ఇప్పుడు నేను ఈ కాకరకాయల్ని ఈ తెల్లగడ్డల ఫ్లేవర్లోకి వేసేసి కొంచెం కరేపాకు వేసేస్తున్నాను. తర్వాత పైకి కిందకి అంతా తిప్పుతూ ఆయిల్ అయితే ఖచ్చితంగా అన్నిటికీ పట్టేలా చూసుకోండి కాకరకాయ ముక్కలకి. ఇది చాలా అవసరం అండి. అలా పడితేనే మనకి తాళింపు లేదా ఫ్రై చాలా బాగా టేస్ట్గా వస్తుంది. ఇది మనం తింటూ ఉంటే అలవాటు అయిపోతుందండి. చేదు అనే ఫీలింగ్ అనేది మనకి చాలా వరకు దూరం అవుతుంది. అందుకని వీక్లీ వన్స్ అయినా సరే ఈ కాకరకాయని మన ఆహారంలోకి చేర్చుకోవడం చాలా మంచి అలవాటు అని నా అభిప్రాయము. కొంచెం సాల్ట్ అయితే వేశాను. అంటే స్టార్టింగ్లోనే సాల్ట్ వేయడం వల్ల ముక్కలు బాగా ఆయిల్ ఉప్పులో బాగా మగ్గుతాయండి. లేదు అంటే మనకి కొంచెం లేట్ అవుతుంది ఫ్రై. అంతేనండి, ఇంకా అంతకంటే మించిందేం లేదు. ముక్కలకి అన్నిటికి కూడా బాగా సాల్ట్ పడుతుంది. ఇది ఫ్రైకి పొడండి. అది వచ్చేసి తెల్ల శనగలు, వేరుశనగకాయ పప్పు, ఎండుమిర్చి, జీలకర్ర, కొంచెం ధనియాలు వేసి ఫ్రై అంటే ఈ ఫ్రైకి పొడి పచ్చిదేనండి అది వేస్తాను నేను ఎప్పుడు. కొంచెం గరం మసాలా వేసాను, కొంచెం కారం వేసాను. ఇంకా ఆల్మోస్ట్ మూత పెట్టి నేను ఫ్రై చేస్తూ ఉన్నాను కాబట్టి ఈ ఫ్రై అంతా కూడా చాలా దగ్గరకు వచ్చేసింది. చూడండి, ముక్కలన్నీ కూడా మనకి నూనెలో బాగా వాడిపోయాయి. మీకు ఈ తాళింపు పొడి వద్దు అనుకుంటే ఈ విధంగా కూడా మనం బాగా అంటే కారము గరం మసాలా వేసేసి కూడా దించేసేయచ్చు. ఇంకొంచెం మనకి ఎక్కువగా ఫ్రై ఫ్లేవర్ బాగా రావాలి అంటే, మంచి ఫ్లేవర్గా ఉండాలి అంటే నేను చెప్పిన ఈ తాళింపు పొడి వేసుకుంటే ఇంకొంచెం టేస్ట్ బాగుంటుంది అన్నమాట. ఇది అంతేనండి. ఇంకా ఈ కూర పొడి వేసిన తర్వాత ఈ ఫ్రై అంతా కూడా మనం సిమ్లోనే చేసుకుంటున్నాము. ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఈ పొడి వేసేసిన తర్వాత మనం ఇంకేదైనా పని మీదో ఏదో వెళ్ళిపోతే పూర్తిగా ఇప్పుడు మనం చేసిందంతా కూడా మాడిపోతుందండి. ఎందుకంటే అన్నీ కూడా డ్రై ఇంగ్రీడియంట్స్ కాబట్టి. ఇంకా ఆల్మోస్ట్ అలా అయిపోయింది. ఇంకా మనం దీన్ని ఒక సైడ్ డిష్గా ఆకుకూర పప్పులో అయినా సాంబార్లో అయినా వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. పిల్లలకు కూడా మీరు వారానికి ఒకసారి అలా అలవాటు చేస్తూ ఉంటే వాళ్ళకి కానీ నచ్చింది అని అంటే ఇంకా
ప్రతిసారి అంటే ఎప్పుడైనా కాకరకాయ చేయండి అనే ఫీలింగ్ అయితే వాళ్ళకు కలుగుతుంది. ఖచ్చితంగా ఇట్లాంటి కాకరకాయలు అంటే హైబ్రిడ్ కాకరకాయలతో మొదలు పెట్టండి. అంటే ఆ చేదుగా ఉండే కాకరకాయలు కాకపోయినా ఈ కాకరకాయలైనా కానీ తినడానికి పిల్లలు ఇష్టపడతారు. చూడండి చాలా బాగా ఫ్రై అయిపోయాయి. నా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను చేసిన ఈ మెథడ్లో ఒక్కసారి ఈ కాకరకాయ హైబ్రిడ్ కాకరకాయల్ని ఫ్రై చేసుకొని ఒకసారి తిని ఏ విధంగా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ కామెంట్ అనేది నాకు చాలా యూజ్ అవుతుంది. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి.